సంతోషంగా ఉన్నాము తెలంగాణ రాష్ట్రం వచ్చిందని. కానీ ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో నీళ్ళేమో ఆంధ్ర రాష్ట్రానికి పోతున్నాయి, నిధులేమో అగ్రవర్ణాలకు చెందుతున్నాయి, మరి నియామకాలేమో ఇప్పటి వరకు పేపర్ లీకులతోనే సరిపెట్టుకుంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాజకీయంగా కూడా 90% ఉన్న బహుజనులకు మా వాటా మాకు దక్కలేదని, అది దక్కే దిశగా బహుజన రాజ్యం స్థాపించాలని ఇంటలెక్చువల్ ఫోరం ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ మేమందరం కూడా ఈ రాజకీయ పోరాటం చేస్తున్నాము. సమాజంలో సమానత్వము మేమెంతున్నామో మాకంత వాటా అన్ని రంగాలలో దక్కాలని మేము రాష్ట్రం తెచ్చుకున్నాము. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది, రాజకీయంగా కూడా అంత అగ్రవర్ణాలలోనే వాళ్ళే ఉన్నారు. అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా మా వాటా మాకు దక్కలేదు. కాబట్టి మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మా చిరంజీవి సార్ సారథ్యంలో మేమంతా కూడా రాజకీయ పోరాటం చేస్తాము. బహుజనులకు రాజ్యాధికారం దక్కే దిశగా పోరాటం చేస్తాము. ఎందుకంటే ఇక్కడ చూస్తే అన్నలను కూడా తుది ముట్టించిర్రు, కానీ మా బహుజనుల గురించి మేమే పోరాడుకునే పరిస్థితి తెచ్చిర్రు. ఎందుకంటే అన్ని విధాలా మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాజకీయంగా విద్య ఉద్యోగాలలో కూడా మాకేం చెప్పిర్రు, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇవ్వకుండా గ్రామ పంచాయతీలనేమో మేము 56% గెలిచినాము, మున్సిపాలిటీలలోనేమో 61 నుంచి 62% గెలిచినాము. అయినా కూడా చట్టసభలలో మా వాటా మాకు దక్కడం లేదు. కాబట్టి మేము పోరాటమే ఎన్నుకున్నాము. మా చిరంజీవులు సార్ సారథ్యంలో బహుజనులంతా కూడా ఐకమత్యం కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పిలిపిస్తున్నాము అమరవీరుల సాక్షిగా. ఎందుకంటే రాజకీయ చైతన్యం వచ్చి మా వాటా మాకు రాజకీయంగా దక్కినప్పుడే మా ఫలాలందరూ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రము వచ్చినందుకు మాకు దక్కుతాయి. ఇంతకు మొదలు ఏ విధంగా ఉండే బడ్జెట్లో కూడా మాకు ఎక్కడ బీసీలకు మా వాటా మాకు దక్కలేదు, కార్పొరేషన్లలో కూడా నియామకాలలో కూడా మా వాటా మాకు దక్కలేదు, ఎందులో చూసినా దక్కడం లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో భూదోపిడి జరుగుతుంది. అగ్రవర్ణాలు మొత్తము ఐకమత్యమై ఏ పార్టీలలో ఉన్నా కూడా పేరుకే ఉన్నారు. 3 పార్టీలలో బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా భూదోపిడి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అగ్రవర్ణ కులాలే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను ఎదిరించవలసిన అవసరం ఉంది. కాబట్టి అందుకే బహుజన రాజ్యము 90% ఉన్నాము. మేమంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. కాబట్టి ఐకమత్యం చేస్తాము. మా సారు సారథ్యంలో మేమంతా కూడా ఐకమత్యం ఉండి సామాజిక న్యాయం మేము ఏ కులం ఎంతుందో అంత వాటా సాధించే దిశగా కూడా గట్టిగా